స్తుతియు మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లునుగాక. ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకుతును. దేవుడు అన్నాడు, నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఏమి దేవుడు మనకి ఇస్తాడంటే, ఆయన సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాడంట. మనం అనుకుంటాం దేవుని సన్నిధి నిలిచే భాగ్యం అందరికీ ఉండదండి. ఎవ్వరికో కానీ ఆ భాగ్యం దొరకదు. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని ఇప్పుడే కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూడండి, అనేక మంది దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేరు. వారికి చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది వారి వల్ల కాదు, ఎందుకంటే ఆ భాగ్యం వారికి దేవుడు ఇవ్వాల. కానీ ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు కదా. అలా దేవుడు ఇచ్చినప్పుడు నీవు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే, దేవుడు అన్నాడు, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని ఎడల నా మందిరము మీద నీవు అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని మందిరం మీద అధికారివై ఆయన ఆవరణములని కాపాడడం అంటే మామూలు విషయమా? దేవుని యొక్క ఆవరణములనే కాపాడగలిగే కృప, కాపాడగలిగే యోగ్యత ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వారికి మాత్రమే. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వారికి ఆ భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు ఈ భాగ్యం ఎంతమంది పొందుకున్నామండి మన జీవితాల్లో? చాలామంది చూడండి, మన కుటుంబాల్లో ఇంకా చాలామంది, ఒకరు ఇద్దరు, మనం ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు, నిలిచి ఉండలేని వారు ఉన్నారు. కానీ అలా నిలిచి ఉంటే ఆయన మందిరంలో అధికారివై ఉంటావు, ఆయన ఆవరణలో కాపాడే వాడు అవుతావు, వాడు అయ్యేటువంటి దానివి నువ్వు అవుతావు. ఎందుకంటే నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకుంటే అలాంటి వారికి భాగ్యం దొరికిందండి. అలాంటి వారికి ధన్యత దేవుడు ఇస్తాడు. కనుక ఆయన మార్గాల్లో నడువు, వేరే మార్గాల్లోకి వెళ్ళొద్దు. ఆయన నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొను, కాపాడుకో. ఏదైతే దేవునికి అప్పగించాడో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో అది నీకు తెలుసు. నీ జీవితంలో దేవుడు నీకు ఏది అనుగ్రహించినా, ఏది అప్పగించినా దాన్ని భద్రముగా గైకొని కాపాడుకుంటే ఆయన మందిరములో నువ్వు అధికారిగా ఉండే కృప దేవుడు ఇస్తాడు. ఆయన ఆవరణ కాపాడగలిగే యోగ్యత దేవునికి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మందిరంలో నిలిచి ఉండే భాగ్యాన్ని కూడా దేవునికి ఇస్తాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఆయన మార్గంలో నడిచి ఆయన అప్పగించిన దానికి భద్రముగా గైకొనే వారికి మాత్రమే దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఇది పొందుకోవాలని ఆశ నీకుంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండే దావీదు భక్తుడు అదే కోరుకున్నాడు, ప్రభువా నిత్యము నేను నా కుటుంబం నీ సన్నిధిలో నిలుచున్నట్లు ఆశీర్వదించు. అది ఎవరికో ఆ భాగ్యం దొరకదు. ఈరోజు కొందరికే. అందులో నీవు ఉన్నావో లేదో చూసుకో, ఆ భాగ్యం నీకు ఉందో లేదో. అలాంటి భాగ్యం ఉండాలంటే ఆయన మార్గాల్లోనే నడవాలి. ఆయన నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. పోగొట్టుకున్నావా దేవునికి దూరం అవుతావు, సన్నిధికి దూరం అవుతావు, సాతానికి దగ్గర అవుతావు, పాతాళంలోకి సమీపమైపోతావు. కనుక మనం ఆయన మార్గాల్లోనే ఉండి ఆయన మనకి ఏదైతే జీవితం ఇచ్చాడో, బ్రతుకుని ఇచ్చాడో, స్థితిగతులు ఇచ్చాడో వాటిని భద్రంగా కాపాడుకుంటూ గైకుంటూ దేవుళ్ళు మనందరం కూడా జీవించి మనందరము ఆయన సన్నిధిలో నిత్యం నిలిచుండే భాగ్యం పొందుకుందుముగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్య నీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన నిలిచి ఉండే భాగ్యము చాలామందికి దొరకదు, దక్కదు. కానీ ఈరోజు మాకు భాగ్యం ఇచ్చావంటే నీ కృప. ఇంకా మేము నీ మార్గాల్లో నడుచుకునేవారిగా నీవు మాకు అప్పగించిన దాన్ని ఆత్మీయ జీవితమైన, రక్షణ జీవితమైన, పరిశుద్ధమైన జీవితమైన, విశ్వాస జీవితమైన, ప్రతి వాక్యానుసారమైన జీవితమైన దాన్ని
భద్రముగా గైకొనుచు నీలో ఉండే భాగ్యం అందరికి అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.